మౌనం కాదు, మార్పు కావాలి. ఈ వీడియో ఒక కథ కాదు, ఇది ప్రతి అమ్మాయి జీవితం. చిన్నప్పటి నుంచి పెద్దదయ్యే వరకు భయం, మౌనం, త్యాగం, కన్నీళ్ళు అన్నీ ఎలా ఆమె జీవితంలో భాగమయ్యాయో ఈ వీడియోలో చూపించాం. ఈ వీడియో చూశాక మీ అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు వస్తారు. దయచేసి చివరి వరకు చూడండి, షేర్ చేయండి. ఆమె ఏడుస్తే ఎవరికి వినిపించదు. అమ్మాయి నవ్వు వెనుక దాగిన నిజం. ఈ వీడియో ప్రతి అమ్మాయి జీవితమే. చూశాక మాటలు రావు. ఆమె తప్పేమీ లేదు, కానీ శిక్ష మాత్రం ఆమెకే. ఎందుకు? అమ్మాయిలు బలహీనులు కూడా కాదు. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సమాజం అమ్మాయిల్ని ఎలా మౌనంగా చంపుతుందో తెలుసా? అమ్మాయి పుట్టినరోజే మొదలయ్యే శిక్ష. అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా మాట్లాడరు? ఈ కారణాలైతే వినండి. అమ్మాయి జీవితం ఎవరికీ కనిపించని పోరాటం. ఆమె మౌనం వెనుక దాగిన అరుపులు. ఈ కథ కల్పితం కాదు, ఇది ప్రతి అమ్మాయి జీవితం. ఈ వీడియో చూశాక మీ అమ్మను గుర్తు చేసుకుంటారు. ఆమె కోసం కాదు, మన మనసు కోసం ఈ వీడియో. అమ్మాయి కావడం తప్ప ఈ ప్రశ్నకు జవాబు ఉందా? ఇది కేవలం స్క్రిప్ట్ కాదు, ఇది ఒక అమ్మాయి జీవితం. ఇది మన సమాజం అద్దంలో చూసుకునే ప్రతిబింబం. ఆమె ఒక కథ కాదు, ఆమె ఒక నిజం. మీరు చివరిసారి ఏదైనా అమ్మాయిని నువ్వు నిజంగా బాగున్నావా అని ఎప్పుడైనా అడిగారా? ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా బాగున్నాను అనే చెప్తారు, కానీ నిజంగా బాగుండరు. ఈ వీడియో అమ్మాయిలను తిట్టడానికో సమాజాన్ని నిందించడానికో కాదు. ఈ వీడియో మనందరికీ అర్థం కావాల్సిన నిజం. పుట్టినరోజే మొదలయ్యే తేడా. ఒక అబ్బాయి పుడితే ఇంట్లో ఆనందం, ఒక అమ్మాయి పుడితే ఇంట్లో మౌనం. ఇది ప్రతి చోట కాదు అంటారా? కానీ చాలా చోట్ల ఇదే నిజం. అమ్మాయి పుట్టగానే ఆమె జీవితానికి కనిపించని నియమాలు మొదలవుతాయి. ఎక్కువ నవ్వకూడదు అంటారు, ఎక్కువ మాట్లాడకూడదు అంటారు, ఎక్కువ బయట తిరగకూడదు అంటారు. అసలు అమ్మాయి కావడం తప్ప? బాల్యంలో భయంతో నిండిన పెంపకం అయితే ఉంటుంది. చిన్నప్పుడే ఆమెకు నేర్పిస్తారు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి. ఆమె చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. కానీ అబ్బాయిలకు మాత్రం పిల్లలే కదా అని వదిలేస్తారు. యవ్వనంలో వచ్చేసైతే అడుగడుగున భయం. ఆమె పెద్దదయ్యాక ప్రపంచం ఆమెకి ఇంకా కఠినంగా మారుతుంది. బస్లో, ఆఫీస్లో, కాలేజీలో, రోడ్ల మీద చూపులు, మాటలు, స్పర్శలు అన్నీ ఆమెకు ఒక పరీక్షగా ఉంటాయి. ఆమె డ్రెస్సు ఆమె తప్పు కాదు, కానీ నింద మాత్రం ఆమెదే. మౌనం ఆమె బలహీనత కాదు. ఎన్ని జరిగినా ఆమె ఎక్కువగా కూడా మాట్లాడదు. ఎందుకంటే మాట్లాడితే పేరు పోతుంది, మాట్లాడితే కుటుంబం ఇబ్బంది పడుతుంది, మాట్లాడితే సమాజం వేలెత్తి చూపుతుంది. అందుకే ఆమె మౌనం ఎంచుకుంటుంది. కానీ ఆ మౌనం లోపల ఒక తుఫాన్ దాగి ఉంటుంది. పెళ్ళి తర్వాతనైతే ఓడిపోయిన స్వప్నాల మార్పిడి. పెళ్ళి అంటే అమ్మాయికి కొత్త జీవితం అంటారు, కానీ చాలాసార్లు అది ఒక కొత్త జైలు. తన ఇంటిని వదులుతుంది, తన పేరును మార్చుకుంటుంది, తన అలవాట్లను చంపేస్తుంది. అక్కడ కూడా సహనం, ఓపిక, త్యాగం అన్నీ కూడా ఆమెవే. బాధపడితే ఇలాగే ఉంటుంది అంటారు. తల్లి తను లేకుండా జీవించే మనిషి. తల్లి అయ్యాక ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. తనకు నిద్ర లేకపోయినా పిల్లలు నిద్రపోతే చాలు, తనకు ఆకలి ఉన్న పిల్లలు తింటే చాలు అని చెప్పేసి అయితే తల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. తన కలలైతే ఎప్పుడో చనిపోతాయి. పనిచేసే మహిళ ఎప్పటికీ సరిపోని పోరాటం. ఆఫీసులో, ఇంట్లో రెండు చోట్ల పూర్తిగా వర్క్ చేయాల్సిందే. పని చేస్తే కుటుంబం గుర్తులేదంటారు, పని చేయకపోతే విలువ లేదంటారు. ఆమె ఏం చేసినా తప్పే. అసలు నిజం ఆమె ఎంత బలంగా ఉందో. అమ్మాయిలు బలహీనులు కాదు, వాళ్ళు తట్టుకుంటారు, భరిస్తారు, ప్రేమిస్తారు, క్షమిస్తారు. ఇది బలహీనత కాదు, ఇది అమ్మాయిల గొప్పతనం. మన బాధ్యత మార్పు ఇక్కడే మొదలవ్వాలి. మనం పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. ఒక మాట వినడం, ఒక గౌరవం ఇవ్వడం, ఒక నింద ఆపడం, అది చాలు.
ఈ వీడియో ఒక అమ్మాయి కోసం కాదు, మీ అమ్మ కోసం, మీ అక్క కోసం, మీ చెల్లి కోసం, మీ భార్య కోసం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అమ్మాయి నవ్వితే అది అలవాటు కాదు, అది ఒక పోరాటం, గెలిచిన ఫలితం. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోనైతే అందరికైతే షేర్ చేయండి, మాట్లాడండి, మార్పుకు కారణం అవ్వండి. ఎందుకంటే మౌనం కాదు, మార్పే అవసరం. మన కుటుంబంలో మన తల్లిని, అక్కను, చెల్లిని ఏ విధంగానైతే మనమైతే కంటికి రెప్పలా చూసుకుంటామో అదే మనం కూడా బయట కుటుంబాలకు కూడా ఒక అన్నలా, ఒక తమ్ముడిలా బాధ్యతగా ఉంటే సరిపోతుంది. బాధ్యత అంటే మనం వాళ్ళ కోసం ఏమో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికైనా బయట పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఎలాంటి సందర్భంలోనైనా వాళ్ళు ఏదైనా ఇబ్బందులకు గురైన చోట మనం ఒక అన్నలా, తమ్మునిలా వాళ్ళకు ఉన్నాము అంటూ ధైర్యం చెప్తే సరిపోతుంది. ఓకే, మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున ధన్యవాదాలు. మా వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.